ముందుగా ప్రభువుకి స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను. మీకు నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. మనిషి జీవితంలో ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి. శోధనలు అపవాది నుండి వస్తాయి. అపవాది శోధకుడు ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తూ ఉంటాడు. ప్రభువు ప్రతి శోధన నుంచి విడిపిస్తూ ఉంటాడు. ప్రభువు శోధకుడు కాదు. ప్రభువు ప్రతి శోధన నుంచి విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రభువు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు గొప్పగా హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే అపవాది దేవుని తలంపులకు వ్యతిరేకముగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటాడు. ముఖ్యముగా అపవాది 2 అంశాల పైన, విశ్వాసుల పైన కానీ ఇతరుల పైన కానీ దాడి చేస్తూ ఉంటాడు. మొదటిది ఆర్థిక పరిస్థితి, రెండవది ఆరోగ్య పరిస్థితి. మొదటిది ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల్లో మన కష్టము వృధా అయ్యేటట్లుగా అపవాది మనల్ని ఏలుతూ ఉంటాడు. విశ్వాసులను ఏలుతూ ఉంటాడు. విశ్వాసులను గురిగా చేసుకొని విశ్వాసుల జీవితంలో పతనము చేయటానికి అపవాది ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఈ ప్లాన్స్ అన్నీ కూడా దేవుని ప్లాన్స్కి వ్యతిరేకముగా వాడు పనిచేస్తూ ఉంటాడు. కానీ దేవుడు విశ్వాసిని ఆయా శోధనల నుంచి విడిపిస్తూ జయమును ఇస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని శోధన సహించువాడు ధన్యుడని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువు శోధకుడు కాదు. చాలాసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడు మీరు ధన్యులుగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఎందుకు శోధిస్తాడు? మీరు గొప్ప జీవితము పొందుకొని మీరు జీవించాలని ఆశ కలిగి ఉన్నటువంటి ప్రభువు మిమ్మల్ని ఎందుకు శోధిస్తాడు? అయితే శోధన వచ్చినప్పుడు విశ్వాసులు ముఖ్యముగా వారి యొక్క మనశ్శాంతిని పోగొట్టుకుని దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుణ్ణి శోధించడం ప్రారంభిస్తారు. దేవుడు శోధకుడు కాదు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. మహిమ కలిగిన దేవుడు, నీ కోసం మరణించిన దేవుడు, నీ కోసం గాయం పొందినటువంటి దేవుడు, నీ కోసం సమాధి చేయబడినటువంటి దేవుడు నిన్ను ఎందుకు శోధిస్తాడు? శోధన నుంచి విడిపించాలని, గొప్ప జీవితము నీకు ఇవ్వాలని, నిన్ను గొప్పగా దీవించాలని ఆశపడుతున్నటువంటి ప్రభువు నిన్ను శోధించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ పరిస్థితి నుంచి, ఇలాంటి శోధన నుంచి కానీ, ఆర్థిక పరిస్థితి నుంచి బయటకు ఏ విధంగా మనం రాగలవో ఒక వాక్యము ద్వారా నేర్చుకుందాం. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనమును చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మీకు శోధన వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోకుండా దేవుని వాక్యము దగ్గరికి రావాలి. దేవునితో సహవాసము చేయాలి. దేవునితో మాట్లాడాలి. దేవునితో మీ యొక్క సమస్యలను దేవునితో పంచుకోవాలి. ఎప్పుడైతే మీరు దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తారో మీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి. ఆత్మ వర్ధిల్లుతుంటే మీరు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలను. ఇది దేవుని యొక్క ఉద్దేశమే ఉండాలి. ఈ యొక్క ఆర్థిక పరిస్థితి పైన అపవాది వేసినటువంటి దాడి,
అపవాది వేసినటువంటి వలలో నుంచి చిక్కుకున్న వారు బయటికి రావాలి అంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో మీరు ఆత్మీయంగా వర్ధిల్లుతారో, మీరు అన్ని విషయాల్లోనూ మీరు వర్ధిల్లుతారు. ఇది దేవుడు చెప్పినటువంటి వాక్యము, ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యము. పరిశుద్ధ లేఖనములో ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. శోధనలో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితి అనేటువంటి శోధనలో చిక్కుకొని అలమటించినప్పుడు, లేదా అప్పులు ఊబిలో కూరుకుపోయినప్పుడు మీరు బయటకు రావాలంటే మీ ఆత్మ వర్ధిల్లాలి, ప్రభువుతో సహవాసము పెరగాలి, ప్రార్థన జీవితము పెరగాలి, వాక్య ధ్యానము పెరగాలి. ఈ విషయాలను మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించినట్లయితే ప్రభు ఖచ్చితంగా మీరు ప్రతి శోధన నుంచి జయం మీకు వస్తుంది, మీరు ధన్యులుగా మారుతారు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ దినము ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఎక్కువగా ప్రార్థన చేయండి, వాక్యము చదవండి, ప్రభువుని వేడుకోండి, ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని మహిమపరచండి. మీకు వెంటనే తక్షణమే ఆ సమస్యల నుంచి విడుదల కలుగునుగాక అని ప్రకటించును. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా.